హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా మా తోటలో ఉన్నాయి కదా దొండకాయలైతే, అయ్యైతే కోసుకోవటానికి వచ్చానండి. కోసి నేను చాలా రోజులు అవుతుంది. మధ్యలో ఒకసారి మా అమ్మకైతే కొన్ని కోసుకుందండి. అంటే మొత్తం కోసిద్దిలే కోసినప్పుడల్లా. ఇంకా ఇదైతే ప్రస్తుతానికి కొన్నే ఉన్నాయండి, బాగా అయితే లేదు, అక్కడక్కడే ఉన్నాయి. ఇంకా అవైతే నేను కోసేస్తున్నాను. చెట్టు కూడా కొద్దిగా పాడైందండి, వడబడిపోయినట్టును అట్లా అయ్యింది. ఆకులు కూడా అంతగా ఏం బాగోలేదు. ఇంకా ఉన్నలో నేను మొత్తం కోసేసాను. ఒక పావు కేజీ కూడా అవ్వలేదండి. కానీ ఇంకా చట్నీ చేయడానికి ఉంటాయి కదా అని చెప్పేసి నేను కోసేస్తున్నాను. గాలి వస్తుందండి బాగా అయితే. ఇంకా తీగ అయితే ఇదిగో ఇట్లా కింద నుంచి ఇట్లా ఉందండి. పైకి వచ్చేసరికి ఆకులు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఆ చెట్టు మొదట్లో అసలు ఆకులే లేవు, మొత్తం ఎండిపోయి పడిపోయినాయి కూడా. పైకి వచ్చేసరికి ఈ తీగ పాకిన దగ్గరేమో ఆకులు బాగానే ఉన్నాయి. కింద చెట్టు మొదట్లో అయితే మంచిగా లేదండి, ఆకులన్నీ ఇట్లా పాడైపోయి ఎండిపోయిందండి. వాటర్ పెట్టాము అయినా కానీ ఎందుకో మరి ఇట్లా అయితే అయిపోయింది. ఇంకా అంతగా బాగా రాలేదండి కాయలు, కొన్ని వచ్చినాయి దొండకాయలు అయితే. ఏమో ఇది కాయల మీద బాగా సార వచ్చిందండి, సారలాగా వచ్చింది. చూడడానికి ఏం పిచ్చికాయలాగా ఉంటాయి, కానీ మంచిదేనండి. చేదు అట్లయితే ఏమి లేవు. ఒక్క తీగనండి ఉంది ఇంకా దొండక తీగ అయితే. నేను ఇంకా చెట్టు చుట్టూరు తిరిగి అయితే కోస్తున్నాను. మొత్తం తిరిగినా కానీ ఒక పావు కిలో కూడా కాలేదండి. అటు తిరిగి అయితే నేను ఇంకా కోసేసేసాను. ఇంకా ములక్కాయలు అయితే ఉన్నాయండి, ఉన్నాయి అంటే కనపడుతున్నాయి. చూస్తానికైతే వచ్చా నేను. బాగా లావు కూడా అవ్వట్లేదండి. ఇంకా ఈ ములక్కాయలు కూడా నేను 2-3 కోసేసాను. ఎక్కువే లేవులండి, ఇవి కూడా అక్కడక్కడే ఉన్నాయి. ఇంక ఇవి కూడా అయితే కోసేసాను. 3 కాయలు కోసానండి ములక్కాయలు అయితే. ఇంకా అంతకుమించి బాగా లావు కూడా అవ్వట్లేదు. ఇంకో చెట్టు ఉందండి, ఆ చెట్టు కూడా ఉంది. ములక్కాయలు ఉన్నాయి కానీ అంతగా బాగోలేదు, అందుకని చెప్పేసి అవి అయితే కోయలేదండి. ఈ ధరణ అయితే ఒక చెట్టు ఉంది, ఈ చెట్టుకి అయితే పూత బాగా వచ్చింది. కాయలు అయితే ఇంకా పడలేదండి వీటికి. చెట్టు నిండా పూత మాత్రం బాగుంది. ఇంకా అరటి చెట్లు అండి, ఇటు పక్కన ఉన్న ఇది అంతకుముందు వీడియోలో నేను చూపించాను కాయలు వచ్చినాయి అని. ఈ గెల అయితే ఇప్పుడు పండుతుందండి, ఒక కాయ పండుంది. కాయలు అయితే బాగా వచ్చినాయండి లావుగాను, కానీ గెల సైజు తక్కువ ఉంది. కాయలు మాత్రం పండుతాయండి, ఇంక ఇది కోసేయచ్చు. ఇంకా కంది చెట్లు ఉన్నాయి కదండి, ఇటు అయితే ఒక చెట్టు ఉంది, లైట్గా అయితే కాయలు వచ్చి ఉన్నాయి. అంటే అంతకుముందు ఇవన్నీ మొత్తం తీసేసామండి, ఇది ఒక్క చెట్టే ఉంది. అది అటువైపు కందులోనే వేసాం కదా, అవి కంది అయితే మొత్తం కోసి ఆ ధరని కొప్పేశారండి. ఇదిగో ఈ అరటి చెట్లు ఉన్నాయి కదండి ఇటువైపు, వీటికి కూడా ఒక గెల వచ్చింది ఒక చెట్టుకి, అయితే చూపిస్తాను. ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వస్తున్నాయండి. తీగ అంతా చూడండి ఎండిపోయింది, అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి చిక్కుడుకాయలు అంతే. ఇంక ఇదిగోండి ఇది ఒక అరటికాయలు, ఇది వేరే రకంగా ఉన్నాయి, మరి ఇంక ఏ అన్నది నాకు కూడా తెలీదు. బారుగాను సన్నగా ఉన్నాయి మరి అరటికాయలు, ఇంకా వేరే అనుకుంటా ఇవంతా. ఇంకా ఒక్క చెట్టుకే వచ్చిందండి, ఇంకా రాలేదు. ఇంక ఇటు పక్కన వంకాయ చెట్లు ఉన్నాయి కదా, వాటికి కూడా ఒక 2-3 కాయలు అట్లా అయితే ఉన్నాయి. బాగా లేదులేండి, ఇక మొత్తం అయితే పాడైపోయినాయి కదా. ఇదిగోండి ఇవన్నీ కంది చెట్లు. కందికాయలు ఎండిన తర్వాత ఇంకా మొత్తం కోసి అయితే ఎక్కడ కుప్ప పెట్టాము. ఇంకా కాస్త ఎండిన తర్వాత ఇవన్నీ దులపేసేయాలి, ఇంకా అప్పుడైతే కందులు వస్తాయండి విడిగా. ఇక్కడైతే ఇంకా కొద్దిగా ఎండాల్సి వచ్చినాయి కదా, ఇంక అందుకని చెప్పి ఇంకా అక్కడ వేసాము. ఈ 4 రోజుల్లో మొత్తం అయితే ఎండిపోతాయండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది కంది చెట్టు, కాయలు అయితే ఉన్నాయండి. సొరకాయ చెట్టుకి కాయలు ఉన్నాయని వచ్చాము. అంటే మా ఇంటి దగ్గర అక్క ఒక కాయ అడిగింది, ఇంకా కోసుకుంటానంటే వచ్చాము. నేనైతే లేవనుకున్నానండి, కోయలేదు. ఇంకా అక్క అయితే పైకి ఎక్కి చూసింది,
ఇంకా ఒక కాయ అయితే కోసుకుంది సొరకాయ. ఒక 2-3 కాయలు ఉన్నాయండి పిందెలు. ఒకటేం పెద్దగా ఉంది, అది బాగా పైకి అయితే అల్లుకుపోయింది. అక్కడ ఒక చిన్న కాయ ఉంటే అదైతే కోసేసుకుంది. సొరకాయలు అయితే బాగానే వచ్చినాయండి పెట్టిన దగ్గర నుంచి. మేము అంతగా వండుకోము. ఇంకా మా అమ్మ అయితే కోసి ఎవరో ఒకళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఇంక ఈ అక్క అడిగిందని చెప్పేసి ఒక కాయ కోసుకోమని చెప్పేసాను నేను. కాయ అయితే కోసుకుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర ఇది ఒక అరటికాయ చెట్లు, ఈ గెలలు అయితే బాగా వచ్చినాయండి. ఇదిగో ఇంకో గెల ఉంది కదా, అది కూడా అయితే బాగా పండింది. మా ఇంటి ఎదురే ఉండిద్దండి ఇది. ఇవి అయితే ఒక 10 కాయల దాకా అయితే బాగా పండినాయి ఈ చెట్టుకే. ఇంక ఈ గెల కూడా దింపేసేయాలండి. ఇంకా పైన పిట్టలు కూడా కొట్టినట్టు ఉన్నాయి 2-3 కాయలు. మొత్తానికైతే గెల వచ్చేసింది.